చూడండి హీటింగ్ ఎలిమెంట్ అనేది ఇక్కడ షార్ట్ అయ్యి మనకు పవర్ సప్లై అనేది రావట్లేదు. ఇలా లూజ్ కనెక్షన్ నుండి స్పార్క్ వస్తూ ఉంటుంది. ఆ ప్లగ్ పైన పెట్టిన ప్లగ్ కూడా మనకి హీట్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ హీటింగ్ ఎక్కువేస్తే ఫిల్మెంట్ తొందర మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. ల్యాండ్రీ యొక్క ఐరన్ బాక్స్ ఇది మనం ఒకసారి చెక్ చేసుకుంటే పవర్ సప్లై అనేది రావట్లేదు. ఐరన్ బాక్స్ కూడా హీట్ కావట్లేదు. ఒకసారి సిరీస్లో పెట్టుకొని చూసుకుంటే మనకు ఎలాంటి సిరీస్ అయితే రావట్లేదు. చూడండి బాడీ షాట్ కూడా ఏం లేదు. నెక్స్ట్ ఐరన్ బాక్స్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. ఈ పైన నట్స్ ఉన్నాయి కదా 3, ఇవి 16 నెంబర్ పెట్టే. ఈ స్క్రూస్ అయితే రేంజ్ తోటి ఓపెన్ చేసుకొని పైన హ్యాండిల్ పట్టుకొని బయటకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా ఈ కొత్తగా ఐరన్ బాక్స్ హీటింగ్ ఎలిమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, బాడీకి ఎటు టచ్ కాకుండా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి. చూడండి ఈ విధంగా పైన నట్లు తీసినాక ఈ బ్యాక్ సైడ్ 2 పిన్స్ ఉన్నాయి కదా, ఈ పైన 2 స్క్రూ ఇప్పేస్తే మనకు ఈ పైన పిన్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ పిన్స్ ఓపెన్ చేసి ఈ పిన్స్ బ్యాక్ సైడ్ బెండ్ చేయాలి. బెండ్ చేసేసి ఈ పైన హ్యాండిల్ పట్టుకుంటే ఆ సెట్ వరకు మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా బెండ్ చేయాలి. చేసినాక ఈ పైన హ్యాండిల్ పట్టుకొని లేపితే పైకి అయితే ఈ విధంగా లేవడం జరుగుతుంది. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి హీటింగ్ ఎలిమెంటు లోపలిది. చూడండి ఈ ఫిల్మెంట్ అనేది ఈ విధంగా చూడండి షార్టింగ్ అనే లోపల షార్ట్ కావడం జరిగింది. ఫస్ట్ అయితే ఈ కింద 2 పేపర్లు ఉన్నాయి చూడండి, ఇవైతే మనం పెట్టడం జరిగింది. ఇవి ఒకలా మనకు పెట్టుకుంటే చాలా బెస్ట్. ఏంటంటే టైట్ చేసినప్పుడు ప్రెస్సింగ్ కాకుండా ఉండడానికి ఇవైతే పెట్టడం జరుగుతుంది. మన అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ అవి తీసేసినాక ఐరన్ బాక్స్ అయితే కింద ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చూడండి హీటింగ్ ఎలిమెంట్ అనేది ఇక్కడ షార్ట్ అయ్యి మనకు పవర్ సప్లై అనేది రావట్లేదు, హీట్ కావట్లేదు. దీన్ని అయితే మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ మనకు మెయిన్గా అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ హీటింగ్ ఎలిమెంట్ వెనక పిన్స్ ఉన్నాయి కదా, ఇవైతే స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకోవాలి. తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఒక్కోసారి ఆ పిన్స్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకళ్ళు ఇరిగినా కానీ కొత్త సెట్ ఉంటే మనం వేసేసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ మనం ఇప్పటిప్పుడే పాత డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఆగితే మనకు పైన నట్స్ అయితే రావడం జరుగుతుంది. హీటింగ్ ఎలిమెంట్ ఒకటైతే వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి కూడా యాస్టీస్గా అలాగే ఇప్పేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా పట్టేసుకొని నట్టు కూడా 2 సైడ్లు అయితే 2 నట్లు అయితే ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ యాస్టీస్గా కొత్త హీటింగ్ ఎలిమెంట్ అయితే ఫిట్ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసింది. మనకు ఈ పిన్స్ అనేది లూజ్ లేకుండా చూసుకోవాలి. లోపల ఇంకో 2 నట్స్ కనబడుతున్నాయి కదా, అవి వీలంత వరకు ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఇది లూజ్ కనెక్షన్ ఉండడం వల్ల మనకు షార్ట్ సర్క్యూట్ అయ్యి మనకు ఫిల్మెంట్ అనేది తొందర పోయే అవకాశం ఉంటుంది. లేదా లూజ్ కనెక్షన్ నుండి స్పార్క్ వస్తూ ఉంటుంది. ఆ ప్లగ్ పైన పెట్టిన ప్లగ్ కూడా మనకు హీట్ అవుతూ ఉంటుంది. 2 అయితే పిన్స్ ఈ విధంగా టైట్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా టైట్ చేసుకొని మనం అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అయితే కింద ఉన్నాయి కదా, ఇవైతే ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ కింద పెట్టేసుకుందాం. ఆ ఏరియాలో చిన్న చిన్న బాడీ షాట్లు అయితే మనకు కింద బాడీ షాట్ రాకుండా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి కొత్త హీటింగ్ ఎలిమెంటు. సేమ్ యాస్టీస్గా పాతది ఏ విధంగా తీసామో కొత్తది కూడా అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఈ వెనక సైడ్ ఉన్న పిన్నులు అనేది ఈ విధంగా కింద ఒక పేపర్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. పాత ఫిల్మెంట్ యొక్క కట్ చేసి ఈ విధంగా పెట్టుకుంటే ఫిట్ చేసినప్పుడు ఇక్కడ టచ్ కాకుండా మనకు ఉండడం జరుగుతుంది. కంపల్సరీ అయితే ఇది పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు వెనక బాడీకి టచ్ కాకుండా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పైనుంచి అయితే హ్యాండిల్ పట్టుకొని సేమ్ అదే విధంగా తీసేటప్పుడు ఏ విధంగా తీసామో పెట్టేటప్పుడు కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి. మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఈ నట్స్కి వేసుకుంటే మనం నెక్స్ట్ టైం ఇప్పినప్పుడు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఆల్రెడీ హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి రెస్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. హీటింగ్ ఎలిమెంట్ వేసినప్పుడు ఐరన్ అనేది ఎక్కువ హీట్ అయితే చేయకూడదు. వీళ్ళంత వరకు ఒక 4 నుంచి 5 రోజుల వరకు హీటింగ్ అనేది చాలా తక్కువ వేసుకుంటే మనకు ఫిల్మెంట్ అనేది లైఫ్ ఉండడం జరుగుతుంది. మనకి వెనక పిన్స్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలి, ఇటు సైడ్లకు టచ్ కాకుండా. చూడండి ఈ విధంగా బెండ్ చేసి పైకి ఐరన్ బాక్స్ లేపి బ్యాక్ సైడ్ నుంచి స్క్రూస్ అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. లూజ్ కనెక్షన్ లేకుండా వీలంత వరకు ఫుల్ టైట్ చేసుకోవాలి. మనం హీటింగ్ ఎలిమెంట్ చేంజ్ చేసినప్పుడు మనం కొత్త హీటింగ్ ఎలిమెంట్ వేసినప్పుడు వీళ్ళంత వరకు తక్కువ హీటింగ్ వేసుకొని అయితే వాడుకోవాలి. ఒక వారం నుంచి 4 నుంచి 5 రోజుల వరకు. తర్వాత కొంచెం హీటింగ్ ఎక్కువ వేసిన హీటింగ్ ఎలిమెంట్ అయితే మనకు లైఫ్ ఉండడం జరుగుతుంది. స్టార్టింగే హీటింగ్ ఎక్కువ వేస్తే ఫిల్మెంట్ తొందర మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది. చూడండి ఈ విధంగా కింద క్లిప్స్కి అయితే వీళ్ళంత వరకు ఫుల్ టైట్.
చుట్టూ మన పాత ఫిల్మెంట్ కట్ చేసిన పేపర్స్ అయితే పెట్టుకోవాలి. బాడీ షాట్ అనేది ఎటు బాడీకి టచ్ కాకుండా చుట్టూ ఈ విధంగా పేపర్స్ పెట్టుకుంటే మనకు బాడీ షాట్ అనేది రాదు. నెక్స్ట్ పైనుంచి అయితే మనం కొంచెం ఫ్రెషింగ్ చేసి కూడా చూసుకోవాలి ఏమైనా టచ్ అవుతుంది అనేది బ్యాక్ సైడ్ నుంచి చుట్టూ పేపర్స్ అయితే పెట్టుకున్నా కానీ ఒకసారి చూసుకోవాలి ఏమైనా టచ్ అవుతుంది అనేది. చూసుకున్నాక పైనుంచి అయితే స్క్రూస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం బాడీ షాట్ అనేది ఏమైనా చూస్తే బాడీ షాట్ అయితే ఏం రావట్లేదు. ఓకే, హీటింగ్ ఎలిమెంట్ కూడా సప్లై అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ చెక్ చేసుకున్నాక పైనుంచి 2 స్క్రూలు అయితే మనం పాత తీసాం కదా పిన్స్, సేమ్ యాసిస్గా ఈ పిన్స్ అయితే మళ్ళీ యాసిస్గా వెళ్ళేంత వరకు ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసినాక కిందికైనా ఫ్రెష్ అయ్యి బాడీ షాట్ ఏమైనా వస్తుందా అన్నది కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. చూడండి, బాడీ షాట్ ఏం రావట్లేదు. పర్ఫెక్ట్గా అయితే ఫిల్మెంట్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఫిల్మెంట్ అయితే పాత తీసి కొత్తది అయితే మనం చేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి అయితే మనం బల్బ్ ఆన్ చేసి డైరెక్ట్ అయితే ఆన్ చేసి చూస్తే మనకు వెనక పిన్స్కు టచ్ అయ్యి లైట్గా డిమ్ అయితే అవుతుంది. చూడండి, హీటింగ్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా పాత ఫిల్మెంట్ తీసేసి కొత్త ఫిల్మెంట్ అయితే మనం చేంజ్ చేయడం జరిగింది. హీటింగ్ అయితే బాగానే వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.